వీక్షకులందరికీ నమస్కారం. విజయవాడ నగర కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడలో 10.64 లక్షల జనాభా. 2021 నాటికి అది 13 లక్షలు చేరింది. ప్రస్తుతం విజయవాడ నగర జనాభా 16.5 లక్షల పైనే. అయితే 2021లో జరగాల్సిన జనాభా లెక్కల కరోనా కారణంగా వాయిదా పడ్డాయి కాబట్టి కేవలం అంచనాలు మాత్రమే ఉన్నాయి, సరైన జనాభా లెక్కలు లేవు. అయితే విజయవాడ నగరంలో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి 64 డివిజన్లని 86 డివిజన్లకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికగా ప్రతి 25,000 35,000 జనాభాకి ఒక కార్పొరేటర్తో పాటుగా ఒక డివిజన్ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎందుకంటే జనాభా ఎక్కువ కొద్దీ ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ కష్టం అవుతుంది కాబట్టి ఎక్కువ డివిజన్లు ఉంటే పారిశుద్ధ్యం కానీ, మంచినీటి సరఫరా కానీ, వీధి లైట్లు, రోడ్లు వేయటం, మౌలిక సదుపాయాలు కల్పించడం ఈజీ అవుతుంది. దీంతో డివిజన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే ఈ జనాభా లెక్కలు కంప్లీట్ చేసి విజయవాడ నగరంలో సమీప ప్రాంతాల్లోని 26 గ్రామాలను కలపాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు. అయితే ఆ ప్రాంతాల నుంచి రాజకీయంగా ఒత్తిడి వస్తూ ఉంది. ఎప్పుడో 2017లోనే జరగాల్సిన ఈ ప్రక్రియ ఇప్పటికీ వాయిదా పట్టడానికి ప్రధాన కారణం సమీప గ్రామాల్లో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకురావడంతో కార్పొరేషన్లో కలపడం అనేది ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఇక ఆ నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశం లేదు. ప్రస్తుతం జనాభా లెక్కలు ఇళ్ల లెక్కలు ప్రారంభమయ్యాయి. జనాభా లెక్కలు కూడా మరో 3 నెలలు ఫినిష్ చేస్తారు. ఈసారి డిజిటల్గా జరగబోతా ఉన్నాయి కాబట్టి మరింత వేగంగా వాటిని క్రోడీకరించే అవకాశం ఉంది. ఇక విజయవాడ నగరంలో